రాజా బేటలా పెరిగినండి లాస్ట్ ఇగో బట్టలు ఏం హాలత్ అయింది, డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది. చిన్నప్పుడు మళ్ళీ చెప్పలేదు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మా స్మాల్ బ్యాక్యార్డ్లో గార్డెన్ బెడ్ ఎలా వేసామో ఈ వీడియోలో చూద్దాము. సో మా బ్యాక్యార్డ్ లాస్ట్ ఇయర్ ఇలా ట్రెలీస్ వేసి గ్రో బ్యాగ్స్లో పెట్టాము. చాలా మంచి ప్రొడ్యూస్ వచ్చింది. బట్ ఈ ఇయర్ గార్డెన్ బెడ్ వేయాలనుకున్నాం. సో ట్రెలీస్ ఏం చేంజ్ చేయలేదు. లాస్ట్ టైం వెజెస్ వెయిట్కి అది బెండ్ అయిపోయింది, బట్ స్టిల్ మేనేజబుల్, అందుకే చేంజ్ చేయట్లేదు. గార్డెన్ బెడ్ కోసం మా బ్యాక్యార్డ్ మెజర్మెంట్స్ బట్టి వుడ్ తీసుకున్నాము. వుడ్, సాయిల్ అంతా లోస్ నుండి తీసుకున్నాము. మాకు కావాల్సిన మెజర్మెంట్స్లో వుడ్ కట్ చేయించాము. కార్నర్స్కి స్టోన్స్ కాకుండా నీల్స్ పెట్టాము. సో నెక్స్ట్ సాయిల్ మిక్స్ రెడీ చేయాలి. దానికోసం 1 బ్యాగ్ గార్డెన్ సాయిల్, లాస్ట్ ఇయర్ యూజ్ చేసిన సాయిల్, కాంపోస్ట్, కోకోపీట్, మాన్యూర్, ఆర్గానిక్ గార్డెన్ బెడ్ సాయిల్, బోన్ మీల్ అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. మేము యూజ్ చేసిన ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వుడ్ పెట్టేటప్పుడే కార్డ్బోర్డ్ లేయర్ వేసాము. తర్వాత స్క్రాప్ వుడెన్ పీసెస్ కూడా వేసాము. ఫైర్ పిట్లో యూజ్ చేసిన వుడెన్ నుండి వచ్చిన కోల్ కూడా లైట్ లేయర్ లాగా వేసాము. ఇప్పుడు రెడీ చేసిన సాయిల్ మిక్స్ కూడా యాడ్ చేయాలి. దెన్ కంప్లీట్గా వాటరింగ్ చేసి 2 to 4 days వదిలేయాలి. డిఐవై కాంపోస్ట్ బిన్స్ కోసం యూజ్డ్ పాట్స్ ఏవైనా ఉంటే దానికి హోల్స్ చేసుకోవాలి. బెడ్లో స్పేస్ చేసుకొని పాట్స్ ప్లేస్ చేసుకోవాలి. అండ్ దాంట్లో కిచెన్ వేస్ట్ అంటే లైక్ వెజిటేబుల్ పీల్స్, ఫ్రూట్స్, ఎగ్ షెల్స్ అలా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ సాయిల్తో కవర్ చేసేయాలి. మాకు ఇంకా వెదర్ స్టేబుల్ అవ్వలేదు, అందుకే ఇంకా ప్లాంటింగ్ చేయలేదు. మరి అప్కమింగ్ వీడియోస్లో నేను ఏమేం ప్లాంట్స్ పెడతాను, డిఐవై ఫర్టిలైజర్స్, ఇంకా ఎన్నో గార్డెనింగ్ టిప్స్ చెప్తాను. నెక్స్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.